హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాలక్ష్మి మనసులో మాటను బయటకు తీసుకురావటానికి వేరే అమ్మాయితో కావాలని క్లోజ్గా ఉన్న చక్రిని చూసి కుళ్ళుకుంటున్న మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. అయితే ఇంకా చక్రి ఏమోంచి కన్నా కోసం వచ్చిన ఇద్దరు అమ్మాయిల దగ్గరికి మాట్లాడాలని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే చక్రిని అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళు చక్రి దగ్గరికి రావడం చూసి ఆటో ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. మహాలక్ష్మి మాత్రం కోపంగా చక్రి వైపు చూసి ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఆఫీస్కి వెళ్ళిన మహాలక్ష్మికి ఆయన మహాలక్ష్మి బాస్ ఏమోంచి ప్యూన్తో జ్యూస్ అయితే పంపిస్తాడు. ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే జ్యూస్ ఎందుకు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నేనే పంపించాను మహాలక్ష్మి, తీసుకోండి అని చెప్పేసి అనగానే బాస్ చెప్పారు కదా అని చెప్పేసి మహాలక్ష్మి జ్యూస్ తీసుకుంటుంది. అయినా ఇప్పుడే ఎందుకు జ్యూస్ అంటుంటే, అంటే మీకు ఫీవర్ కదా అంటుంటే, నాకు ఫీవరా, నాకు ఫీవర్ అని మీకెవరు చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇంకా వాళ్ళ బాస్ అయితే నాకెవరు చెప్పారంటే, ఇందాక మీరు ఆఫీస్కి వస్తున్నారా లేదా అని చెప్పేసి ఫోన్ చేశాను, అప్పుడే మీ కజిన్ ఏమోంచి ఫోన్ ఎత్తి మహాలక్ష్మికి ఫీవర్గా ఉంది రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. చక్రి అలా చెప్పాడా, అయినా చక్రి ఎందుకు అలా చెప్తాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. దీంతో మహాలక్ష్మి మరింత కన్ఫ్యూజింగ్గా అవుతుంది. చక్రి నాకు ఫీవర్ వచ్చిందని ఎందుకు చెప్పాడు, నాతో మాట్లాడటం లేదు కానీ నా గురించి ఇంత నా ఫోన్ తీసుకొని అసలు ఎందుకు ఆన్సర్ చేశాడు, మా బాస్ ఫోన్ చేస్తే నన్ను పిలిచి నాకు ఇవ్వచ్చు కదా, తనెందుకు నాకు ఫీవర్ ఉందని అబద్ధం చెప్పాడు అని చెప్పేసి చక్రి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళ బాస్ ఏమొంచి మహాలక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, మీ కజిన్ అలా చెప్పాడు ఎందుకు, మీకు ఫీవర్గా ఉందా నిజంగానే, కావాలంటే లీవ్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమీ లేదు మా కజిన్ ఏదో సరదాగా చెప్పుంటాడు అంతే, నాకేమీ ఫీవర్ రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇంకా వాళ్ళ బాస్ ఏమొంచి, మరి మీ కజిన్ ఎందుకు అలా మీకు ఫీవర్ ఉందని చెప్పాడు, ఆయన నిన్న కూడా ఇంటికి వచ్చాక ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నట్టుగా చూశారు, నేను మీతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదనుకుంటా అని చెప్పేసి వాళ్ళ బాస్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, అబ్బే అదేమీ లేదు సార్, తను కొంచెం ఏదో అలా చెప్పేసి ఉంటాడు అంతే, అంటే బాస్ ఎంప్లాయీ కోసం రారు కదా, మీరు వచ్చేసరికి తనకి ఎలానో అనిపించి అలా మాట్లాడుంటాడు, తను చాలా మంచివాడు, చాలా బాగా మాట్లాడతాడు, నిన్న ఏదో అయి ఉంటుంది అందుకే అలా బిహేవ్ చేశాడు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళ బాస్, నీకు మీ కజిన్కి ఎందుకు అంత ఏమైనా క్లోజ్నెస్ ఎక్కువ, నేను మీతో మాట్లాడుతుంటే తను జెల్స్ ఫీల్ అయినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ బాస్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, అబ్బే అదేమీ లేదు సార్, తను కొంచెం కేరింగ్ ఎక్కువ, నేను ఎవరితోనైనా మాట్లాడితే ఏమవుతుందా అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఓకే ఇంకా వర్క్ చూసుకో అని చెప్పేసి వాళ్ళ బాస్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా మహాలక్ష్మి, ఏంటి చక్రి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఈయనతో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా అవుతూ ఉంటే ఇంకా పెద్ది కూడా ఆలోచిస్తూ ఉంటాడు శైలు చెప్పిన మాటల కోసమే. శైలు పాపం ఎంత బాధపడుతుందో, వాళ్ళ ఇంట్లో ఎంత బాధను అనుభవిస్తుందో, వాళ్ళ అమ్మ నాన్న అంతలా ప్రెజర్ చేస్తుంటే కేశవ ఎందుకు అలా చేశాడు, నా కోసం ఎందుకు ఆలోచించాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు పెద్ది. అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ముందుగా నాకు పెళ్ళవ్వాలి, లేదంటే మా తమ్ముళ్ళిద్దరూ సంతోషంగా ఉండలేరు, నేను మొక్కులు చెల్లించాను కాబట్టి నా జాతకంలో ఉన్న దోషాలన్నీ అయిపోతాయి, ఇప్పుడే వెంటనే పెళ్లి కోసం ఏమైనా చూసుకుంటే, వెంటనే పెళ్లి చేసుకుంటే నా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ భార్యలతో ఆనందంగా ఉంటారు, అప్పుడు నేను ఇంకా సంతోషంగా ఉంటాను వాళ్ళని చూసి అని చెప్పేసి పెద్ది తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెళ్ళిళ్ళ బ్రోకర్ అయితే కనిపిస్తాడు పెద్దికి. వెంటనే ఇంకా పెద్ది ఆలోచించకుండా పెళ్ళిళ్ళ బ్రోకర్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెళ్ళిళ్ళ బ్రోకర్, ఏంటయ్యా ఏమైంది ఇంత సడన్గా వచ్చావు అంటూ ఉంటే, ఏం లేదండి, మీరు ఏమైనా సంబంధం ఉంటే చెప్తారేమో అని వచ్చాను అంటే, ఏం చేయను
ఏం చేయనయ్యా, మీ ఇంటికి ఎవరిని తీసుకువచ్చినా లేదంటే మీరు నచ్చటం లేదు, లేదంటే మీ తమ్ముళ్ళకి ఆమె నచ్చటం లేదు. నేను ఇంక నచ్చ చెప్పలేక వదిలేశాను. నేను మీకు సంబంధాలు తీసుకురాలేను అని చెప్పేసి బ్రోకర్ అయితే అంటూ ఉంటాడు. అదేంటండి అలా అంటారు అంటూ ఉంటే, మరేం చేయనయ్యా, ఎన్ని సంబంధాలు తీసుకువచ్చినా ఏదో వంకపెట్టి మీ తమ్ముళ్ళకి అస్సలు నచ్చటం లేదు. ఈ రోజుల్లో ఎవరుంటారు అలా కలిసి విడిగానే ఉంటారు. కానీ మీ తమ్ముళ్ళకి వాళ్ళతోనే కలిసి ఉండాలని కోరిక. అలాంటప్పుడు నేను మీకు ఎన్ని సంబంధాలు తెస్తే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది ఏమోంచి, మరిప్పుడే కదండీ మీరేదో సంబంధం రాగానే చెప్తాను అంటున్నారు వాళ్ళకి. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంబంధం ఉందని అని చెప్పేసి అంటూ ఉంటే, సంబంధం ఉంది బాబు, కానీ ఆవిడకి ఇదివరకే పెళ్ళయింది. భర్తకు విడాకులు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరో పెళ్లి కోసం సంబంధం చూడమంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు పెళ్ళిళ్ళ బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది ఏమోంచి, అయితే నేను ఆ అమ్మాయిని చేసుకుంటానండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు చెప్పేది, మీ తమ్ముళ్ళకి తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా? అసలే ఇప్పటికే బోల్డు సంబంధాలు తెచ్చాను. కాలు వంకర చెయ్యి వంకర అని అన్నిట్లకి వంకలు పెట్టారు. ఇప్పుడు నువ్వేమో రెండో పెళ్ళి అమ్మాయిని చేసుకుంటానంటున్నావు. మీ తమ్ముళ్ళు నన్ను బ్రతకనివ్వరు. నువ్వే కొంచెం బాగా ఆలోచించుకొని చూడు. ఇదంతా ఎందుకు, ఇంకా వేరే సంబంధం ఏమైనా చూస్తానులే, కాకపోతే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు పెళ్ళిళ్ళ బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, అదేమీ వద్దండి, నాకు వెంటనే పెళ్ళి కావాలి. ఈ అమ్మాయిని ఫిక్స్ చేసేయండి. అమ్మాయి ఎలాగున్నా పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా పెళ్ళిళ్ళ బ్రోకర్ ఏమొంచి, ఇదిగో చూడు మాధవ, నువ్వేమొంచి ఏ సంబంధమైనా పర్వాలేదు అని చెప్పేసి బాగానే చెప్తున్నావు. కానీ వచ్చిన అమ్మాయి ఆ ఇంట్లో ఉండాలి అంటే ఇబ్బంది పడుతుంది. ఎంత రెండో పెళ్ళి అమ్మాయి అయినా సరే నువ్వు చెప్పినట్టు వినదు కదా. అందుకని నువ్వే మీ వాళ్ళకి సర్ద చెప్పుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు పెళ్ళిళ్ళ బ్రోకర్. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, సరేనండి, నేను మా తమ్ముళ్ళకి ఎలాగైనా నచ్చ చెప్తాను. మీరు మాత్రం ఈ సంబంధం ఖాయమయ్యేలా చూడండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ. అప్పుడే ఇంకా పెళ్ళిళ్ళ బ్రోకర్, పెళ్ళికి బాగా తొందరపడుతున్నట్టున్నావు. సరే అయితే రేపు వీళ్ళకి ఆ విషయం చెప్పేసి ఫోన్లోని, నీకు రేపు నువ్వు మీ తమ్ముళ్ళని ఒప్పించి ఫోన్ చేస్తే టక్కున ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను. ముందే ఆ అమ్మాయికి చెప్పేశానంటే మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందుగా మీ తమ్ముళ్ళకి ఈ విషయం అంతా చెప్పి నేనే చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తేనే ఆ అమ్మాయిని తీసుకువస్తాను మీ ఇంటికి, లేదంటే లేదు అనుకుంటూ పెళ్ళిళ్ళ బ్రోకర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, అలాగేనండి, నేను ఇంటికి వెళ్ళగానే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళందరినీ ఒప్పించి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలాగా పని అయిపోవడంతో పెద్ది అయితే ఇంటికి కూడా అలాగ శైలు చెప్పిన మాటల కోసమే ఆలోచించుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఇంటి లోపలికి అలా డల్గా నీరసంగా వస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి, ఏమైంది పెద్ది, ఎందుకు అలా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు చక్రి, ఏంటన్నయ్య జ్వరం ఏమైనా వచ్చిందా, పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. అదేమీ లేదురా, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి ఇంట్లో అందరినీ పిలుస్తూ ఉంటాడు. పిలిచేశాక అప్పుడు మహాలక్ష్మి, ఏం చెప్పాలి పెద్ది, చెప్పు. మనలో మనకి మొహమాటం ఏంటి, నువ్వు నిర్మోహమాటంగా ఈ విషయాలన్నీ మాతో చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అంటే అమ్మ, రేపు నాకు పెళ్లి చూపులు అని చెప్పగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఇంకా మహాలక్ష్మి, ఏంటి పెద్ది మీరు మాట్లాడేది, సడన్గా రేపేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి ఏమొంచి, ఏంటన్నయ్య పెళ్లి చూపులని నీకు నువ్వే చెప్పేసుకుంటున్నావు, నువ్వే సంబంధాలు చూసేసుకున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇంకా మాధవ ఏమొంచి, అదేమీ లేదురా, ఇందాక వర్క్ ప్లేస్లోని బ్రోకర్ కనిపించాడు, ఏమైనా సంబంధం ఉంటే చెప్పు అన్నాను. అప్పుడు ఇంకా ఆయన ఏమొంచి, ఒక సంబంధం ఉంది అని చెప్పారు. అండ్ వెంటనే వాళ్ళని చూసుకోవడానికి రమ్మని చెప్పేశాను. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను. అలాగో నాకు పెళ్ళి అయిపోతే తర్వాత కేశవ శైలు కూడా పెళ్లి చేసేసుకుంటారు కదా. అసలే వాళ్ళు దూరంగా ఉండి చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళు నా వల్ల ఇలా దూరంగా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది ఏమొంచి. అప్పుడు ఇంకా పెద్ది మాటలకి కేశవ ఏమొంచి, నువ్వు నా కోసం ఆలోచించు కన్నయ్య, నీకెప్పుడు చేసుకోవాలి అనిపిస్తే అప్పుడే చేసుకో, అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా పెద్ది ఏమొంచి, నువ్వు వెయిట్ చేస్తావురా, నువ్వు వెయిట్ చేస్తావు, ఎందుకంటే నీకు ఇంట్లో ఎటువంటి
ఒత్తిడి ఉండదు కాబట్టి. పాపం శైలు తన ఇంట్లోనే తను ఎన్ని బాధలు పెడుతుంటే చెప్తుంటే నాకే చాలా బాధ వేసింది. నువ్వు మాత్రం తనని పెళ్లి చేసుకోకుండా నా పెళ్లితో ముడిపెడుతున్నావు. ఇలా ఏమైనా బావుంటుందా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. అప్పుడే ఇంకా కేశవ ఏమొంచి మరేం చేయనన్నయ్య, ఇప్పటికే చక్రి అన్నయ్యకి పెళ్ళైపోయింది నీకు అవ్వకుండా. అది ఇప్పుడు నాకయ్యి నీకు అవ్వలేదు అంటే తర్వాత మీ అన్నయ్యలో ఏ లోపం ఉందో అని చెప్పేసి అందరూ తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు నీకు ఎంత వెతికినా పిల్ల దొరకదు. అందుకే నేను చేసుకోకుండా ముందు మీకు అయ్యాకే తర్వాత నేను చేసుకుందామని ఆలోచించాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. ఆ మాటకి పెద్ది, నువ్వెందుకురా నా కోసం అంతలా ఆలోచించటం, ఎప్పుడు అవ్వాల్సింది అప్పుడే అవుతుంది, ముందుగా నువ్వు వెళ్ళి శైలుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది ఏమొంచి. అప్పుడు ఇంకా కేశవ, లేదన్నయ్య నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు, నీ పెళ్లి తర్వాతే చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. ఇదంతా ఇలా ఉంటే తర్వాత చక్రి ఏమొంచి వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నట్టు చాలా క్లోజ్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి మహాలక్ష్మి ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అంటే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానండి అని చెప్పేసి అనగానే మహాలక్ష్మి ఒక్కసారిగా కోపంగా చక్రి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పేసి అంటే ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఏ కొంప కూల్చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇంకా చక్రి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు, మీరే కదా మొన్న అన్నారు ఒక వ్యక్తి మీద ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదని, ఇప్పుడు నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, దానికి మీరెందుకు అంత కోప్పడుతున్నారు అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి ఏమొంచి ఛీ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మహాలక్ష్మిని పట్టించుకోలేనట్టుగా చక్రి చూస్తూనే ఫోన్లో వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. అది చూసి మహాలక్ష్మి కోపంగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఛీ చక్రి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు వేరే అమ్మాయిలతో మాట్లాడటానికి ఇంతలా తాపత్రయపడిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. చక్రి ఎందుకు అలాగా అవుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటండి మీరు ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు నిజంగానే నా భార్యలా ఫీల్ అయిపోతున్నారా ఏంటి, అయినా నేను ఎందుకు చెప్పాలి, నేను ఏ అమ్మాయితో మాట్లాడితే మీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటే, నాకే కావాలి, నువ్వేమైనా తప్పు చేస్తే అనేది పెద్దీనే కదా, ఇంటికి వచ్చి గొడవ చేస్తారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అంత సీన్ లేదండి, నాకు గొడవ అయ్యే అంత ఏం ఉండదు, ఈ అమ్మాయికి నేనంటే ప్రాణం, నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తుంది అంటూ ఆ అమ్మాయి కోసం ఎవరో అమ్మాయితో నిజంగానే తన ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా చెప్తూ ఉంటాడు. అది వింటూ మహాలక్ష్మి అయితే జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఛీ అని చెప్పేసి చిరాగ్గా మొహం పెడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది చక్రి వైపు. ఇంకా మహాలక్ష్మిని అలా చూస్తున్న చక్రి ఏమొంచి నవ్వుకుంటూ ఉంటాడు. మీరు ఎందుకు ఇంత జెలస్ ఫీల్ అవుతున్నారు, నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను అంటే అనుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా మాట్లాడుకుంటూ మహాలక్ష్మి ఏం చేస్తుందా అని మధ్య మధ్యలో చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చాలా విసుగ్గా, చిరాకుగా, కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసి చక్రి ఏమొంచి, చూసారా నేను ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకుంటే మీకు ఇలా పిచ్చి పెట్టినట్టు అవుతుందో అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటాడు. నేను రోజు ఇంతలా తాపత్రయపడుతుంటే మీరు నన్ను కనీసం మనిషిలా కూడా చూడట్లేదు. ఈరోజు మీకు అర్థమవుతుంది మనకు నచ్చిన వ్యక్తి ఇలాగ వేరే వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో అన్నది. మీరు మీ బాస్తో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే నాకు కూడా అలానే ఉంది అనుకుంటూ తనలో తను మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి ఏమొంచి చక్రి వేరే అమ్మాయిని మాట్లాడడం, వాళ్ళ మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని కోపంగా ఉంటూ కుళ్ళిపోతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి.